ఏనుగుతో కారు గులాబీకి కష్టాలు. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో పొత్తు అంటే నేను అనుకున్నాం కదా, అంటే ఎంత ఉపయోగం ఉంటుంది అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు అక్కడ ఎవరైతే ఆయన మీద కంటెస్ట్ చేసిన కోనప్ప బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన వీడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లున్నారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో. మరి బయట కూడా ఉన్నట్లుంది. అంటే రాజకీయంగా కేసీఆర్ గారికి ఇప్పుడు చాలా అవసరం. ఎవరు వచ్చినా సరే, గొంగళ పురుగైనా సరే అద్దుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం కేసీఆర్ గారిది. అది ఏ పార్టీ అయినా, సిపిఎం వాళ్ళు వస్తానన్నా మరలా వాళ్ళని కలగద్దుకొని ముందుకు తీసుకునే పరిస్థితి, ఎవరు వస్తానన్నా వాళ్ళని. ఎందుకనంటే కేసీఆర్ గారికి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అనేటువంటి బలమైనటువంటి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీని కనుక రెచ్చగొట్టే విధంగా, ఢీకొట్టే విధంగా, ఆయన మీద దాడి చేసే విధంగా కనుక వెళితే నరేంద్ర మోదీ గారికి రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ కోపం వచ్చి అప్పుడు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని దగ్గరికి తీసుకునేటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలివిగా బీజేపీ తోటి కొంత నరేంద్ర మోదీ గారి విషయంలో కాస్త, అంటే ప్రభుత్వ పరంగా కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. దాంతో ఆయనకి ఈయన మీద ప్రేమ ఉంటుంది తప్ప కోపం ఉండాల్సిన అవసరం లేదు, ద్వేషం ఉండాల్సిన అవసరం లేదు. మరి ఎవరైతే కేసీఆర్ గారి మీద గతంలో నుంచే ఆయనకు ఒక రకమైనటువంటి ద్వేషభావం ఏర్పడింది. సముద్రం అవతల విసిరేస్తాను, సముద్రంలో వేస్తాను, భారతదేశం అవసరం మోడీని ఇసిరిపారేస్తాను, అసలు మోడీకి అసలు ఏమీ తెలుసు, అసలు దేశాన్ని నడపడం అసలు ఏం తెలుసు అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మామూలుగా అదొక గ్రంథాలు చదివినట్టు రోజు ఒక 2-3 గంటల గ్రంథాలు చదివారు. మీడియా కూడా ఏదో క్వశ్చన్లు అడిగితే వాళ్ళు కూడా చివాట్లు పెట్టినటువంటి పరిస్థితిని చూసాం. అంటే ఆయనకి మేధస్సు ఎక్కువ అయ్యి ఆ మేధస్సుని ఎలా అనేటువంటి దాంట్లో ఎక్స్ప్రెస్ చేసేటువంటి విషయంలో ఎక్స్ప్రెస్ చేశారు. సరే, మంచిదే, రాజకీయంగా ఎవరి ప్రయత్నాలు చేయడం తప్పులేదు. బట్ అవన్నీ బీజేపీని కొంత సరే ఎక్కడో మొత్తానికి హట్ చేసి, ఇవాళ నరేంద్ర మోదీ గారిని హట్ చేయటం అంటే అది చాలా కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమే. బలంగా ఉన్నారు కదా. గతంలో కేసీఆర్ గారిని ఎవరన్నా హట్ చేస్తే ఆయన ఊరుకున్నాడా? వాళ్ళందరూ మీకు కేసులు పెట్టి తోలు తీశారు కదా. మరి వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకు కూడా ఛాన్స్ దొరికినప్పుడు వాళ్ళు కూడా అంతే ఉంటారు కదా. అలాగే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడింది. సరే, ఈ నేపథ్యంలో మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనుకోకుండా దొరికినటువంటి ఒక అనుకోకుండా దొరికినటువంటి వజ్రం, ఆణిముత్యం. మరి కేసీఆర్ గారికి ఆణిముత్యంగా ఆయన దొరికారు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా, ఆయనకు కూడా అనుకోకుండా కేసీఆర్ గారు దొరికినట్టే. కానీ నష్టం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కే. ఆయన మీద ఒక విలువలు, ఒక నిబద్ధత, ఒక సిస్టము, ఒక మెకానిజము అనేది ఒకటి ఉంది ఆయనకి. సరే, ఆయన గెలిచినా ఓడిపోయినా కానీ ఆయనకు ఇప్పుడు ఒక స్థానం ఉండేది, ఒక ఇంటలెక్చువల్ పీపుల్. అలాంటిది ఆయన ఎప్పుడైతే అక్కడికి పోయాడో అక్కడ ఆయనకి గ్రాఫ్ తగ్గింది. కేసీఆర్ గారికి ఎంతో కొంత ఉపయోగపడింది. సరే, ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నాడు, ఒక 2,000 ఓట్లు 3,000 ఓట్లు వచ్చినాయి అనేటువంటిది ఎక్కడో దగ్గర ఒక స్పేస్ క్రియేట్ అయింది. సరే, చూడాలి ఎట్లాంటి. సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి సరే వాళ్ళిద్దరి మధ్య దోస్తీ, ఆ దోస్తీ ఏనుగు కింద కారా, ఏనుగుతో కారా, లేకపోతే ఏనుగు పైన కారా? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ బీఎస్పీ మైత్రి అనేది ఎలా ఉండబోతుంది? ఈ మైత్రి కాంగ్రెస్ బీజేపీ పైన ఏమన్నా ప్రభావం పడుతుందా అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో నిన్నటి నుంచి ప్రారంభమైంది సార్. ఈ చర్చను ఒకసారి నిశితంగా గమనించినట్లయితే పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ఈ తరుణంలో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళాలనుకునేవారు. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా సుస్థిర ప్రభుత్వాన్ని నడుపుతున్నది. ఒక బ్రహ్మాండం అద్భుతాలు సృష్టించకపోయినప్పటికీ కూడా అవినీతి లేదు, కుంభకోణాలు లేవు. అదేవిధంగా కొన్ని అంశాల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ కానీ లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వం కానీ కొంత సానుకూలమైన వైఖరితో పోతుందనే ఒక
చర్చ తెలంగాణ సమాజంలో ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇటీవల అయోధ్యలో రామ మందిర పునర్ప్రతిష్ఠ రామ విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠ చేసిన సందర్భాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పల్లెలతో సహా అక్షింతలు పంచడం, అక్షింతలని ప్రతి గ్రామంలో ఇంటింటికి పంచడం, ఇలాంటి కార్యక్రమాలు కొన్ని చేసింది. క్షేత్రస్థాయిలోకి భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. ఎవరైనా ఓటు వేయాలనుకుంటే కొన్ని కారణాలు భారతీయ జనతా పార్టీకి వేయడానికి గల కారణాలు చూపెడతారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ వారి దేశం కోసం త్యాగం చేశారు, ప్రాణాలు అర్పించారు అనేది ఆ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. అదేవిధంగా సోనియా గాంధీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోతున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అదేవిధంగా ప్రస్తుతం రాహుల్ గాంధీ హాత్ జోడో యాత్ర చేస్తున్నారు, దేశమంతా ఆయన తిరుగుతున్నారు, ఆయన సింప్లిసిటీ ఇవన్నీ ప్రస్తావిస్తూ వారికి ఓటేయాలనుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ వచ్చేసరికి బీఆర్ఎస్ అదేవిధంగా బీఎస్పీ కూటమికి ఓటేయాలనుకున్న వారు కారణాలు ఏం చూపెడతారు ఏంటి అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 9 మంది పార్లమెంటు సభ్యులను బీఆర్ఎస్ గెలుచుకుంది సార్. అప్పుడు కారు కేసీఆర్ 16 ఢిల్లీలో కేసీఆర్ అని ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. ఆ నినాదం నేపథ్యంలో 9 మంది పార్లమెంటు సభ్యులను బీఆర్ఎస్ అప్పుడు గెలుచుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 పార్లమెంటు సభ్యులు పార్టీ మారారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరితే మరో 2 ఎంపీలు నాగర్ కర్నూల్, అదేవిధంగా ఇంకొక ఎంపీ అతను కూడా 2 భారతీయ జనతా పార్టీలో చేరారు. 3 పోగా ఒక అతను కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే గెలిచారు. 4 పోతే 3 సిట్టింగ్లకు ఇచ్చారు. ఖమ్మం నుంచి నామనాగేశ్వరరావు, మహిబాద్ నుంచి మాలోత్ కవిత, మహబూబ్ నగర్ నుంచి మల్లె శ్రీనివాసరెడ్డి 3 సిట్టింగులు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మిగిలిన 2 మాత్రం రంజిత్ రెడ్డి చేవెళ్ళ ఎంపీ, అదేవిధంగా వరంగల్ ఎంపీ పస్నూరు దయాకర్ ఇప్పుడు పోటీ చేయట్లేరు. వారు సుముఖంగా లేరా లేకుంటే అధిష్టానం టికెట్ ఇవ్వట్లేదని తెలియదు కానీ వారు పోటీ చేయట్లేరు. అంటే 9 మంది ఎంపీలున్న బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీలు 3 మాత్రమే. అయితే 9 మంది ఎంపీలు గత 5 సంవత్సరాలుగా పార్లమెంట్లో వీరు చేసిన పోరాటం ఏంటి, తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఎన్ని, తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన నిధులు ఎన్ని అనే అంశాలను ఇప్పుడు ప్రస్తావించాల్సిన సందర్భం ఇది. ఎన్నికలు కాబట్టి ఈ అంశాలను కూడా బీఆర్ఎస్కు పోటీగా ఉన్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రస్తావిస్తాయి సభలలో కానీ మిగతా అంశాల్లో కానీ. మరి 9 మంది చేసిన పోరాటం ఏంటనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. అప్పుడైతే రాహుల్ గాంధీ లేకుంటే ప్రధాని నరేంద్ర మోడీ లేకుంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని చూస్తారు కానీ బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? సుధాకర్, నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ ఎంపీలకి ఇప్పుడు ఆ స్వేచ్ఛ లేదు కదా. ఎంపీలు పోయి ఎవరన్నా కేంద్ర మంత్రులు కలవాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి అనుమతో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అనుమతో తీసుకోవాలి. లేదు వాళ్ళు అక్కడ ఏదైనా ఇంకేదైనా చేయాలి అని అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. లేదు ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే సంబంధం లేకుండా మీటింగ్ పెట్టేటువంటి పరిస్థితి కూడా ఎంపీలకి లేదు. ఒక జిల్లా స్థాయిలో ఒక మీటింగ్ పెట్టి దాని మీద చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎంపీలు స్వయంగా ఒక ప్రపోజల్ తీసుకెళ్ళి ఇదిగో కేంద్రంలో మాకు ఈ ప్రాజెక్ట్ని ఇవ్వండి అని చెప్పని అడిగేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర పార్టీ అధినాయకత్వానికి చెప్పకుండా ఎంపీలు ఎవరన్నా అడుగులు వేసేటువంటి శక్తి ఈ 2 రాష్ట్రాల్లో అయితే లేదు, పోయింది. అది ఏంటంటే వాళ్ళు ఏంటంటే మిషన్లో వాళ్ళని ఏటీఎం మిషన్ లాగా ఎంపీలందరూ ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వాళ్ళ మీద ఈడీ కేసులు రాకుండా, సిబిఐ కేసులు రాకుండా, ఐటీ కేసులు రాకుండా, లేక వాళ్ళ వ్యాపార సామ్రాజ్యానికి కావాల్సినటువంటి కాంట్రాక్ట్లో లేదా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యానికి కావాల్సినటువంటి బొక్కలో డొక్కలో లేదా కన్నాలో లేదా అవి పూడ్చుకోవడానికే వాళ్ళ వ్యవహారాలు నడుస్తున్నాయి. అంతే కదా, ఉన్న ఫ్యాక్ట్ అది. ఏముంది దాంట్లో, ప్రజలు మనకంటే ఎక్కువ తెలుసు, వాళ్ళు ఎక్కువ తిడుతున్నారు వాళ్ళని అంతకంటే. పాపం వాళ్ళ స్థితి కూడా అదే, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఇంక పోయి ఢిల్లీ పోయి ఏం చేసేది ఏముంది, ఎక్కి దూకటానికి అక్కడ పార్లమెంట్ భవనం మీద నుంచి ఎక్కి జెండా ఊపటమే కదా, అంతేనే కదా సుధాకర్. ఏముంది పాపం. ప్రాంతీయ పార్టీలలో అధిష్టానానికి వ్యతిరేకంగా, అధినేతకు వ్యతిరేకంగా పోయి తీసుకునే నిర్ణయాలు వ్యతిరేకంగా కూడా కాదు సుధాకర్. సుధాకర్ ఇక్కడ ఒక పాయింట్, వ్యతిరేకంగా కూడా వెళ్ళాల్సిన అవసరంలా, ఆ ప్రాంత అభివృద్ధికి కూడా వీళ్ళకి చెప్పకుండా, వీళ్ళ అనుమతి లేకుండా, వీళ్ళ పర్మిషన్ తీసుకోకుండా అడుగు వేయటానికి లేనటువంటి పరిస్థితి వచ్చింది. అది దుర్మార్గం. వాళ్ళు వ్యతిరేకంగా పోయి చేస్తే తప్పు. రాష్ట్ర అభివృద్ధికి కూడా వీళ్ళ అనుమతి తీసుకోవాలి, వీళ్ళకి చిటికలు వేయాలి, వీళ్ళకి ఏమంటాం వాటిని డబ్బాలు కొట్టి సంతకాలు పెట్టుకొని వెళ్ళాలి, అంతే కదా. వీళ్ళు చెప్పింది చేయడానికి పోస్ట్ మ్యాన్ ఉద్యోగం తప్పితే వాళ్ళకేముంటుంది. సినిమాల్లో కనుక నిర్మాత పరిస్థితి అయిపోయింది ప్రస్తుతం. నిర్మాత డబ్బులు బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళేదని డైరెక్టర్ వెనకమాల నుంచొని ఉంటాడు. తీసి ఇవ్వండి, వాడికి ఇవ్వండి అంటే పాపం అన్నీ లెక్కలేసుకొని రైతులు బిల్లు లెక్కలేసుకొని కూర్చుంటారు. అట్లా అయిపోయింది ఎంపీల పరిస్థితి.
అంతే కదా. సరే సుధాకర్ ఒక బీఆర్ఎస్ పరిస్థితి కూడా ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ రోజు కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా లేరు. ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడం, ఏమైనా బిల్లులు పార్లమెంట్లో లేకుంటే రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు వాటికి కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా ఉండడం, లేదంటే కొన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉండడం, ఇలాంటివి చేసుకుంటూ వచ్చారు సార్. అదే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత 39 మంది ఎమ్మెల్యేలను గెలిస్తే అందులో ఒక కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఇటీవల దురదృష్టవశాత్తు ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికీ అందులో 8 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిశారు. అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంతమంది ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు కదా, బీఆర్ఎస్ ఉంది. ఈ సందర్భంలో బీఎస్పీ అంటే ఆర్ఎస్ కోమటిరెడ్డి అన్నాడు కదా, మేము గేట్లు తెలిస్తే నలుగురే మిగిలేది, మిగిలిన అందరూ మా దగ్గరికి వచ్చేసి ఉంటారు అన్నాడు. నలుగురు అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ముగ్గురు. ఆ నాలుగో వ్యక్తి ఎవరు అర్థం కాల నాకు. బలంగా పాప బీఆర్ఎస్ లో కారులో కూర్చునే వ్యక్తి ఆ నలుగురే కూర్చోవచ్చు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడంటే అదే నాలుగో వ్యక్తి ఎవరు అంటే వెంకటరెడ్డి అన్నాడంటే అది నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి. ఈయన పేరు ఏదో ఉంటుంది సార్, మాజీ మంత్రి. అదేలే, ఆయన మీద ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి అతనే ఉంటారు. జగదీశ్వర్ గౌడ, సారీ జగదీశ్వర్ గౌడ, జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట. ఓ ఆ కారులో నలుగురే పడతారు కాబట్టి నలుగురే ఉంటారు, ఇంకెవరు ఉంటారు అన్నట్టున్నారు.